10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. స్థానిక డిఆర్ఆర్ఎం హై స్కూల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సంవత్సరానికి సంబంధించి రేపు 17వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ రెగ్యులరు, అలాగే ఏపీఓఎస్ఎస్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. గౌరవనీయులైనటువంటి కలెక్టర్ మేడం గారు ఆధ్వర్యంలో మరి చీఫ్స్కి, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి అందరికీ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కలెక్టర్ మేడం గారు అందరికీ కూడా మనం 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఏ విధమైనటువంటి ఎటువంటి అవకతవకలు జరగకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ మేడం గారు చెప్పడం జరిగింది. అదే చీఫ్స్కి, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి అందరికీ కూడా ఎగ్జామినేషన్స్ జరగడానికి సంబంధించినటువంటి మాడ్యూల్స్ లేదా బుక్లెట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్క్వాడ్స్ని ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏపీ ఓపెన్ స్కూల్స్కి సంబంధించి 6, అలాగే రెగ్యులర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్కి సంబంధించి 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 10th క్లాస్ రెగ్యులర్కి సంబంధించి మొత్తం 618 పాఠశాలల నుంచి విద్యార్థులు ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. మొత్తం విద్యార్థులు 29,602 మంది విద్యార్థులు 10th క్లాస్ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారిలో 14,994 మంది మగపిల్లలు, అలాగే 14,608 మంది ఆడపిల్లలు, మొత్తం 29,602 మంది ఎగ్జామినేషన్స్ రాయడం జరుగుతుంది. అలాగే మరి టోటల్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి సెంటర్స్ రెగ్యులర్ 183. ఈ 183 సెంటర్స్లో ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అలాగే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి టైం అనేది 9:30 నుంచి 12:45 వరకు కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ విధంగా 17వ తారీఖు నుంచి మరి 31వ తారీఖు లేదా 1వ తారీఖు వరకు జరుగుతాయి. రంజాన్ సంబంధించి ఒకవేళ ఆ డేట్ని బట్టి ముందుకి మనకి ఆ ఎగ్జాము మారడం జరుగుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమాటిక్ ఎగ్జామినేషన్ సెంటర్స్ 6 తేల్చడం జరిగింది. ఈ 6టికి కూడా సీసీ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే రూట్ ఆఫీసర్స్ అని 12 మెంబర్స్ని మనం అపాయింట్ చేశాము. ఈ రూట్ ఆఫీసర్స్ ద్వారా ఈ 12 రూట్స్లోనూ కూడా సెట్ 1 పేపర్ అలాగే సెట్ 2 పేపర్ ఈ రెండు కూడా మరి స్టోరేజ్ పాయింట్స్ అయినటువంటి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. మరి ఏ రోజు పేపర్స్ ఆ రోజు మరి చీఫ్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా మరి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలని తీసుకువెళ్ళి సజావుగా చేయాలని చెప్పేసి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము. అలాగే ఏపీఓఎస్ఎస్ సంబంధించి మనకి 28 సెంటర్స్ ఉన్నాయి. ఈ 28 సెంటర్స్లో కూడా 1,564 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ 6గా ఏర్పాటు చేయడం జరిగింది. చీఫ్స్కి, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి అలాగే 21 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిట్టింగ్ స్క్వాడ్స్ కానీ, చీఫ్స్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా మరి ఎగ్జామినేషన్ ఎటువంటి అడ్వర్స్ న్యూస్ రాకుండా, మరి ఎటువంటి అవకతవకలు జరగకుండా మరి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అది కింద కూర్చోవాల్సిన అవసరం లేదు. బెంచెస్ ఏర్పాటు చేశాము, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఏర్పాటు చేశాము, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశాము, టాయిలెట్స్, బాత్రూమ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసాము. అన్ని ఫెసిలిటీసు నిన్న వెబెక్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేశాము ఎంఈఓస్తో, అలాగే చీఫ్స్తో, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో. ఆర్జేడీ గారు కూడా మాట్లాడారు, అలాగే సుబ్బారెడ్డి గారు మాట్లాడారు, అందరూ కూడా మాట్లాడారు సార్. ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేశాము సార్. ఇప్పుడు 10th క్లాస్ రెగ్యులర్ సెంటర్ ఏదైతే ఉందో ఒక 2-3 రూమ్స్ ఓపెన్ స్కూల్కి అదే సెంటర్లో ఏపీఓఎస్ఎస్ కూడా జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జిటిస్ ఇద్దరిని కూడా వేస్తాం సార్. మా నేత జగన్ను, మా కుటుంబాన్ని విమర్శించే అర్హత బాలునికి లేదని జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, వైఎస్ఆర్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు దుంప రవణమ్మ, జెడ్పీటీసీ వేమ శ్రీనివాసులు, బొట్ల సుబ్బారావు, పేరం ప్రసన్న తదితరులు బాగున్నారు.
చెప్పంటారు. ముందు మాట మొన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో వాసు గారు జగన్ గురించి మాట్లాడటం జరిగింది. జగన్ గురించి మాట్లాడే అర్హత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి లేదని నేను చెబుతున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షని ఆయన బాలినేని వాసు గారు చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి లేకపోతే నీకు మినిస్టర్ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ అసలు వచ్చేదేనా? ఈ ఒంగోలులో నేను నాయకుడు అని ఒక రకంగా చెప్పుకుంటా ఉన్నావు. నాయకుడు ఏ రకంగా నాయకుడు అని ఈరోజు ఎప్పుడు ఏంటంటే నేను వైఎస్ఆర్ పార్టీ వదిలిపెట్టనని చెప్పి ప్రతి మీటింగ్ లో చెప్పేవాడు. మరి ఇలా వైఎస్ఆర్ పార్టీలో వదిలిపెట్టి పోతూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చాలా అన్యాయంగా ఉందని నేను చెబుతున్నాను. ప్రతిసారి ఏంటంటే ఏదో ఒక వంకలు పెట్టుకొని బూచేపల్లి మీద మా కుటుంబం మీద 2004 నుంచి సుబ్బారెడ్డి గారు 2004లో ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది. తర్వాత 2009లో మాకు రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది. 9లో శివప్రసాద్ రెడ్డి గారికి సీట్ ఇచ్చినప్పుడు ఆ శివప్రసాద్ రెడ్డి గారు గెలవకూడదని చెప్పి ఎంతమందినో పోటీ పెట్టించి అంటే బూచేపల్లి గెలవకూడదు, ఆయన ఒక్కడే గెలవాలి. మరి అందరికీ మనకి రాజశేఖర రెడ్డి గారే కదా సీట్ ఇచ్చింది, ఆయన అయితే గెలవాలి, ఇంకెవరూ గెలవకూడదు జిల్లాలో. ఆ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి 2004 నుంచి ఈ రోజు వరకు మనల్ని ప్రతి ఎలక్షన్ లో ఇబ్బంది పెడతానే ఉన్నాడు. ప్రతి ఎలక్షన్ శివప్రసాద్ రెడ్డి గారికి ఎవరినా ఒకరిని పెట్టి ఓడించాలి శివప్రసాద్ రెడ్డి గారిని అని ఆయన ఆలోచన అదే, ఓడించాలి బూచేపల్లిని ఓడించాలి, ఆయన బూచేపల్లిలో గెలవకూడదు, ఆయన గెలవాలి. ఏదైతే ఆలోచనతో ఉన్నారో బూచేపల్లి గెలవకూడదని అనుకున్నారో బూచేపల్లి గెలవలేదు. నువ్వేమైనా గెలిచావా? నువ్వు ఓడిపోయావు కదా. ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారు, ఖచ్చితంగా పడతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనంట ఈసారి గెలవడంట, గెలిచే దమ్ము లేదంట. మరి గెలిచే దమ్ము లేదు. మొన్న మరి గెలిచాడుగా పులివెందర్లో, దమ్ముండి బట్టే గెలిచాడుగా. మళ్ళీ 19 నుంచి ముఖ్యమంత్రి ఎవరు చేసిన విధంగా ఎవరు చేయలే. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన విధంగా ఆ విధంగా 5 సంవత్సరాల దిగ్విజయంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసాడు ముఖ్యమంత్రిగా. అదే విధంగా అప్పుడు ప్రతిసారి కూడా మొన్న 2024లో ఎలక్షన్లో మా మీద శివప్రసాద్ రెడ్డి గెలవకూడదు అని చెప్పి 20 మందిని 30 మందిని పెట్టాడు అనమాట. తిప్పి గెలవకూడదన్నారు. ఆయన ఏదైతే ఆలోచన చేశాడో ఆయన ఆలోచన ఆయనకే పట్టింది, ఆయనే ఓడిపోయాడు. శివప్రసాద్ రెడ్డి గారు ఎంతమంది ఎన్ని చేసినా కూడా శివప్రసాద్ రెడ్డి గారు గెలవటం జరిగింది. అదే విధంగా ఏంటంటే నిన్న మీటింగ్ లో ఏం చెప్పాడు, బూచేపల్లి వెంకాయమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు. బూచేపల్లి వెంకాయమ్మ సీటు బూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్ గా. ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్ గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు? నన్ను అసలు ఈ కుర్చీ టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు. వాసుకి ఏం అర్హత ఉందని ఆయన నా కుర్చీ లాగేస్తాడు? నాతో పాటు జడ్పీటీసీలు అందరూ ఉన్నారు, ఎవరు పోయేవాళ్ళు కూడా లేరు, నువ్వు రమ్మన్నా కూడా వచ్చేవాళ్ళు లేరు. నీకు నిన్నటి దాకా ఒంగోలులో ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది.
ఆ అభిమానం కూడా మన ఎలక్షన్లో కాదు, నిన్న మీటింగ్ లో ఆయన మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో ఆ మాటలను చూస్తే చాలా మంది నిజంగా ఇసుక్కున్నారు. ఆ విధంగా నువ్వు చేసుకున్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంటున్నావు. రేపు 29లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే, ఖచ్చితంగా అవుతాడు. పోయినసారి ఎన్ని సీట్లు వచ్చినాయి? 151 వచ్చినాయి. అదే విధంగా రేపు 29లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఏంటంటే మా కుటుంబం, బూచేపల్లి కుటుంబం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. జిల్లాలో ఎవరి దగ్గర లంచాలు తీసుకునే వాళ్ళు బూచేపల్లి వాళ్ళు కాదు. 2004 నుంచి మేము రాజకీయంలో ఉన్నాం. మా సుబ్బారెడ్డి గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏంటంటే ఒకరికి పెట్టే విధానమే కానీ ఒకరి కాడ లాక్కునే అలవాటు లేదు. ఎవరి దగ్గర లంచాలు తీసుకునే అలవాటు కూడా మాకు లేదు. వాసుకు ఇంకొకసారి చెబుతున్నా, మా కుటుంబం నీలాగా అందరి దగ్గర లంచాలు తీసుకునే కుటుంబం కాదు మాది. ఆ విధంగా మాకు సుబ్బారెడ్డి గారు రాజకీయం నేర్పాడు. అదే విధంగా ఇప్పటికి కాదు, మేము ఉన్నన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాము. మాకు పదవి ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని సభాముఖంగా మీ అందరికీ తెలియజే. మేము ఆ కుటుంబంతో ఉంటాము, జగన్ తోటే ఉంటాము. అదే విధంగా మేము ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబం మీద అభిమానం మీద మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. ఎప్పుడు ఈ 5 సంవత్సరాలు మేము జిల్లా పరిషత్ చైర్మన్ గానే నేనుంటాను. నాతో పాటు జడ్పీటీసీలు కూడా అందరు నాయంటే ఉంటారని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఏంటంటే ఇటువంటి రాజకీయాలు మా మీద బురద చల్లొద్దని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెబుతున్నాను. మేము రాజకీయాల్లో ఉన్న నుంచి ఆయనకి ఎందుకు అంతలో కక్ష మా మీద? అటువంటి రాజకీయాలు చేయకూడదు. ఆయన ఆ విధంగా కూడా మా మీద మాట్లాడితే నా చైర్మన్ నేను చైర్మన్ని నా కుర్చీ లాగుతాడంట. లాగమని వచ్చి ఆయన చేత అయితే దమ్ముంటే నా కుర్చీ తీసేయమని ఆయన్ని ఏ విధంగా తీసేస్తాడు తీసేయమని. నీ అంటే ఏ జడ్పీటీసీలు వస్తారో తీసుకో. నువ్వు నీ చేత అయితే ఒకరి ఇద్దరు నువ్వు లాక్కున్నా కూడా మా వైఎస్ఆర్ పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీలు అందరూ నీ చేత అయితే నువ్వు మళ్ళీ ఈ పార్టీ వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీలని రాజీనామా చేసి నువ్వు తీసుకో. చేత అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నేను చెబుతున్నాను. ఇదే నేను చెప్పడం. నీకు చేత అయితే తీసుకొని మళ్ళీ నువ్వు జనసేన పార్టీలో చేర్చుకొని నువ్వులా అప్పుడు మళ్ళీ జడ్పీటీసీగా గెలవండి మీరు చేత అయితే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీ నెంబర్లవే. మేమందరం ఈ 5 సంవత్సరాలు మా సీటును ఎవరు కదిలించలేని కూడా. అమర్జీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు యువతకు స్ఫూర్తిదాయకమని జల్లకట్ట తమీం అన్సారీ అన్నారు. స్థానిక సేవని వద్ద అమర్జీవి పొట్టి శ్రీరాములు 120వ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంకు రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజన స్వామి, మేయర్ గంగారు చేత పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Ucida.
సార్ మన రహేల్ పొట్టి శ్రీరాములు గారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన స్టాచ్యూకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన మన దేశం కోసం, రాష్ట్రం కోసం చేసిన త్యాగాన్ని, సేవల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేం. ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మా నాయకుడు జగన్ మీద పిఠాపురం సభలో చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, లంకపోతు అంజిరెడ్డి, బొట్ల సుబ్బారావు, కేవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సురేష్ వస్తున్నా అన్నాడు. ఈనాడు సురేష్ వచ్చాడా? సురేష్ వస్తున్నా అన్నాడు. ఈనాడు సురేష్ నెంబర్ ఉందా? చెయ్యమ్మ ఒకసారి. అందరికీ నమస్కారం. నిన్న పిఠాపురం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మన మాజీ మంత్రి, మాజీ వైఎస్ఆర్సీపీ నాయకులైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఏకరువు పెట్టిన అంశాల గురించి మీకు కొన్ని నిజాలు చెబుతామని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అసలు వెంకటేశ్వర స్వామికి, పిఠాపురం అమ్మవారికి మహత్యం ఉందని నమ్ముతున్నాడో లేదో మాకు అర్థం కావట్లేదు. కానీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళ పేర్లు చెప్పి అబద్ధాలు చెప్పటం చాలా ఘోరమైన తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరికన్నా అసూయతోటో కీడు కోరతారేమో కానీ మేము ఆయన్ని కీడు కోరట్లా. ఎందుకంటే ఆయన దేవుడి మీద ప్రమాణాలు చేసి నేను అవినీతి చేయలేదనటం, అమ్మవారి సాక్షిగా మళ్ళీ అక్కడికి పోయి, ఇక్కడ వాళ్ళకి అందరికీ తెలుసు, ఆయన ఓట్లన్నీ అందరికీ అర్థమవుతాయి, అక్కడికి పోయి అమ్మవారి సాక్షిగా అని చెప్పి గద్గద స్వరంతో ఊగిపోతా మా నాయకుడిని ఎట్ట గెలుస్తాడో చూస్తానంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపోవటం వల్ల నిర్దేశించే శక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉందది ఆయన అర్థం చేసుకోవాలి. తర్వాత చాలా సందర్భాల్లో మేము పార్టీలో అందరికీ తెలుసు, పార్టీలో ఉన్న నాయకుడి పట్ల ఎందుకులే తక్కువగా చేయటం అనే ఉద్దేశంతో కలిసి తిరిగి గవక్కన మాట్లాడకూడదనే మొహమాటంతో మాట్లాడకపోతుంటే ఆయన అబద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన రాజశేఖర రెడ్డి గారికి నా బంధువుని, ఆయన పెట్టిన భిక్ష అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారికి మీకు మధ్య ఇంకేమీ లేదా? రాజశేఖర రెడ్డి గారు మీకు ఏ విధంగా బంధువు అయ్యాడు? వైవి సుబ్బారెడ్డి గారి చెల్లెల్ని మీరు చేసుకున్నందువల్ల బంధువు అయ్యాడు. వైవి సుబ్బారెడ్డి గారు నీకు టికెట్ ఇప్పడానికి ఎంతమంది కాళ్ళు గడ్డలు పట్టుకొని ఉంటాడు? అది ఆయన తెలుసు. ఆయన బయటికి చెప్పలేక ఎవరు ఆత్మీయులేని మా బొట్టులు కొంతమంది చెప్తుంటారు. ఎంతమందిని ఆయన బతిలాడుకుంటే ఒంగోలు లాంటి టికెట్ నీ దాకా వచ్చింది. వాళ్ళు మాకు వచ్చే అవకాశాలు కూడా వద్దు, మా చెల్లెల్ని ఇచ్చాం, బాధపడుతున్నాడనో ప్రాధాన్యపడుతున్నాడో ఏదో ఇక నువ్వు పెట్టే బ్లాక్మెయిలింగ్ అంతా వాళ్ళు లొంగి రాజశేఖర రెడ్డి గారిని ఆయన పర్సనల్గా బతిలాడుకొని ఇంకా ఆ రోజు జిల్లా నాయకులందరినీ, మాగుంట కుటుంబాలని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని టికెట్ ఇప్పించుకుంటే రాజకీయాల్లోకి మీరు రావటం జరిగింది. తర్వాత త్యాగం చేశానని ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు పార్టీలో. మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేశాను జగన్ గారి కోసమని. అమాయక జనానికి చెప్తే నమ్ముతారు కానీ జగన్ గారికి తెలియదా నువ్వు త్యాగం చేసింది లేనిది? రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఇద్దరే వ్యక్తులు రాజీనామా చేసింది పార్టీకి. ఒకటి కొండా సురేఖ, రెండు పిల్లి సుభాష్ చంద్రబోస్. మీరు రోషి గారి ముఖ్యమంత్రికి ఉన్నంతకాలం మీరు మంత్రిగా కొనసాగారు.
తర్వాత మంత్రివర్గం మారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకునేటప్పుడు కొత్త క్యాబినెట్ని ఎన్నుకుంటారు. ఆయన నీ సామర్థ్యం పట్ల నమ్మకం లేక నిన్ను క్యాబినెట్లోకి తీసుకోలే. 2 నెలలు నువ్వు వెయిట్ చేసావు మంత్రివర్గంలో స్థానం దొరుకుద్దేమోనని. ఓదార్పు యాత్రకు కూడా మీరు మొహం చాటేశారు. ఇక ఎట్లాగో మంత్రి పదవి రాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెనకబడతామని చెప్పి అప్పుడు మీరు పార్టీలోకి వచ్చి తిరుగుతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం త్యాగం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న జనసేన ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ చిరంజీవి అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు. ఈయన ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడారో అర్థం కాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు భిక్ష పెట్టాడు, రాజకీయ భిక్ష అనగా అందరూ గోల్ చేశారు. వెనకోళ్ళు నవ్వుతున్నారు, ముందోళ్ళంతా గోల్ చేశారు. తర్వాత అయినా నేను పవన్ కళ్యాణ్ అభిమాని అనుకుంటా మళ్ళీ ఎన్టీ రామారావు అభిమాని అన్నాడు, మళ్ళీ గోల్ చేశారు. వాళ్ళు ఆగల చాలాసేపు, ఇంకా పక్కన నాగబాబు వీళ్ళందరూ సైగ చేసి ఆగారు. ఆయన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన ఎందుకు ఆయన ఆకర్షిస్తాడు వెళ్ళాడు అవి చెప్పుకుంటే బాగుంటుంది. కానీ కంప్లీట్గా అసలు ఆవిర్భావ దినోత్సవానికి సంబంధం లేని టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలని తిడటం జరిగింది. దీన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మాటల్లో జగన్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయతో ఆయన అంటి పెట్టుకొని సీఎం అయ్యాడు అన్నారు. తప్పే ఉంది, వాళ్ళ నాన్న ఆయన బ్రాండ్ వైఎస్ఆర్ అని పెట్టుకున్నారు, అయ్యాడు. దాంట్లో అసలు ఎవరు మేమేం డీవియేషన్ లేదు. అయినా కూడా మీకు చెప్పాలంటే 2010లో ముఖ్యమంత్రి అయిన 3 నెలలకి రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే తర్వాత 1 year తర్వాత 2011 మార్చి 11లో పార్టీ పెట్టి 2014లో 87 సీట్లు, దాదాపు 7-8 ఎంపీ సీట్లు, 67 అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీట్లు మరి అసెంబ్లీలో ఉండి ఆ తర్వాత అతను స్వశక్తితో, అంటే మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో అని, ఎవరు స్వశక్తి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మరి పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని జనసేన జైకేత్రం అని ఒక ఫ్రీ షో వేశారు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, నటన పవన్ కళ్యాణ్ అయితే దాంట్లో పాత్రధారులుగా నాగబాబు, నాదెండ్ల మనోహరు, అలాగే మన ఒంగోలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. ఇదంతా చూస్తే మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ 14 ఏళ్ల వయసులో నేను అయ్యప్ప స్వామి మాలేశాను, నా రక్తంలోని సనాతనం ఉందన్నాడు. ముందేమో నేను చెగువేరని, నా బ్లడ్లో కమ్యూనిజం ఉంది, నేను బహుజనవాదం, నేను మాయావతి కాళ్ళు పట్టుకున్నాడు, ఈ విధంగా రూపాంతరం చెందుతా. తర్వాత నేను బీజేపీతో పొత్తని, తర్వాత చివరికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు అని రోడ్ల మీద దొరిలాడు. ఆయన టీడీపీతో పొత్తుకు వెళ్ళి మళ్ళీ బీజేపీ కాళ్ళ పడి ఒక కూటమిని ఏర్పాటు చేసి కులాల సమీకరణాలతో వీళ్ళు చచ్చి చెడి ఈవీఎంల మహిమతో గెలుపొందడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు అడిగే మాట ఏంటంటే మేము 21 సీట్స్ స్ట్రైక్ రేట్ అని. మీరు ఒకసారి 2019లో 2 చోట్ల పోటీ చేసి ఎందుకు ఓడిపోయారు? మీ పార్టీ బలమైంది అయితే. ఈ తలాతోక లేని పార్టీకి నాదెండ్ల మనోహర్ చెప్తాడు, మా జన సైనికులు 500 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని మేమంతా కూడా మాకు పార్టీకి మద్దతుగా పనిచేశారండి. మేమంటా ఉన్నాం డీబీటీ పద్ధతిలో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత ఇన్ని పథకాలతో మహిళలకి మా జగనన్న అకౌంట్లో డబ్బులు వేస్తే ఆ డబ్బులు ఆ తల్లులు 500 1000 ఇస్తే ఆ కుర్రోళ్ళంతా కూడా మీ సభలకు వచ్చారు. ఈరోజు అదే తల్లులు అడుగుతూ ఉంటారు, ఏదిరా బాబు తల్లికి వందనము ముగ్గురికి వస్తుంది అన్నారు ఏదని. ఇవాళ హాల్ టికెట్లు ఇవ్వక కాలేజీ యాజమాన్యాలతోటి యువత ఆత్మహత్య చేసుకుంటా నానా అవస్థలు పడతా ఉన్నారు. ఇదే యువత పవన్ కళ్యాణ్ని దూషిస్తూ ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఒక అమ్మాయి ఎవరినైతే పవన్ కళ్యాణ్ని పొగిడిందో ఆ అమ్మాయి తీవ్రంగా విమర్శించింది. మరి ఈ విధంగా ఉంటే
నాగబాబు అంటాడు పవన్ కళ్యాణ్ ఒక్కడే గెలిచాడు, ఇది పిఠాపురంలో మా గొప్ప అంటాడు. మొన్నటిదాకేమో మనవర్మ, ఇప్పుడేమో వాడి కర్మ. ఇక మన బాలినేని గారు చెప్తే ఏరు దాటిదాకా ఓడ మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న, ఈ సామెతగా ఆయన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే జనసేనలోకి వెళ్ళాడో పవన్ కళ్యాణ్ యొక్క గడికి వేషాలు, మాటలు ఇవన్నీ కూడా అప్పుడే 4-5 నెలలకే మనం చిన్నప్పటి నుంచి చూసిన నాయకుడికి రావడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మా వాసన గురించి మాట్లాడే స్థాయి లేదని జనసేన పార్టీ కార్పొరేటర్లు స్థానిక వాసన నివాసన పనిచేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పొరేటర్లు వెలనాటి మాధవరావు, తాడి కృష్ణలత, నీలంరాజు సరోజ, యనమల నాగరాజు, గంటా రామానాయుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ ప్రసంగంలో మాజీ మంత్రివర్యులు జనసేన నాయకులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపై ఇవాళ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ కామెంట్స్ చేయడం జరిగింది. దాని నిమిత్తం మేము ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఎవరికి తెలియని విషయాన్ని వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ని అదేదో ఎత్తి పొడుస్తూ ప్రతి ఒక్కరు దాన్నే మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎవరికి తెలియదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కానీ వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషను, బామర్దులు అనేది అందరూ తెలుసు. అది ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉందా, కానీ దాన్నే స్పెసిఫిక్గా ఎనలైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. అదేవిధంగా మరికొంతమంది అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సెకండ్ లైన్లో కూర్చోబెట్టారు, అదే ఇక్కడ ఉంటే ఫస్ట్ లైన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొత్తగా ఉన్నటువంటి కొత్త పార్టీలో చేరినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ లైన్లో ఎవరైతే ఎలక్టెడ్ పర్సన్స్ ఉంటారో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూర్చుంటారు. ఆ మాత్రం కూడా తెలియకుండా ఏదో మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా 30% దాని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూటమిలో ఉన్నటువంటి అతని దృష్టికి వచ్చినటువంటి కొన్ని విషయాల మీద 30% లేనందువల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జన సైనికులు. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దాన్ని కూడా సెటరేట్ చేయాలని చెప్పాడు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతరంగిక వ్యవహారాలకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాల గురించి కూడా వీళ్ళే మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీకి అనవసరం కదా, అక్కడేదో ఆ పాయింట్ని చీలికి దాటానికి, పార్టీలో చీలికలు దాటానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడటం కరెక్ట్ కాదు. అదే అట్లాగే 20 మంది కార్పొరేటర్లు తీసుకెళ్లారు, మేయర్ని ఎందుకు మార్చలేదు అంటున్నారు. మేయర్ని మారుస్తారో మార్చరో అదనేది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యది, పార్టీ మధ్యది. అది ఎవరో వ్యక్తిగతంగా చేసేటువంటి పని కాదు. ఏదైనా అందరూ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ మాట్లాడే తీరు ఎట్లుందంటే ఎక్కబడిచే విధంగా మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే మొగసూటిగా మాట్లాడాలి, అంతేగాని ఏదో నోటికి వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చాము కదా అని. అందరూ నిన్నటిదాకా ఇక్కడ ఉండిపోయిన వాళ్ళమే. మేము కూడా వైసీపీలో పనిచేసాం, బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో. వాళ్ళకన్నా ఎక్కువ పనిచేసాం. ఈరోజు మేమందరం మొదటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెంట తిరిగిన వాళ్ళం. ఆయన వల్ల మేము ఎంతో కొంత రాజకీయంగా ఎదుగుదలకి దోహదం చేశాడు కాబట్టి ఈరోజు మేము బాలినేని శ్రీనివాసరెడ్డి వెంటే ఉన్నాం. ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా అందరూ పెద్దోళ్ళే, సబ్జెక్ట్ పరంగా తెలుసుకొని మాట్లాడాలి. ఏదో వ్యాఖ్యానంగా మాట్లాడి మీరు ఇప్పుడు పెడితే మేము ఇంకో ప్రెస్ మీట్ పెడతాం అంటే ప్రెస్ మీడియా కలిగి ఉందనుకుంటున్నారేమో, మాకు అర్థం కావట్లా. ఏదైనా మాట్లాడేటప్పుడు పార్టీ పరంగా విమర్శలు వచ్చినప్పుడు పార్టీ పరంగా మాట్లాడుకోవాలి. అట్లా కాకుండా వ్యక్తిగతంగా కుటుంబం దాంట్లో తీసుకెళ్ళిపోయి వాళ్ళు చెల్లెలు అయితేనే కదా ఇవన్నీ మనకెందుకు, వాళ్ళ బామర్దులు వ్యవహారం మనకంత అవసరమా? కాబట్టి ఇకనైనా ఏదైనా చౌకబారుతనంగా మాట్లాడటం బట్టి దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చిందని తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీలో ప్రెస్ మీట్ పెట్టి వాసన మీద అవాకు చవాకులు పేరిన వైసీపీ నాయకులకు చెప్తున్నాం. చుండూరు రవికి స్ట్రైట్గా కూర్చునేస్తున్నాం. డైరెక్ట్ చుండూరు రవికి డైరెక్ట్గా కూర్చునేస్తున్నాం.
నీ స్థాయి వాసన గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. నువ్వు డివిజన్ కార్పొరేటర్ ఎక్కువ, డివిజన్ ప్రెసిడెంట్ తక్కువ. నీ స్థాయి అది. వాసన్న 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్. అతని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏంది నువ్వు అని తెలుసుకొని మాట్లాడాలి. అది కేవలం రమణకి చెప్తున్నావు. నీ స్థాయి కార్పొరేటర్కి ఎక్కువ, డివిజన్ ప్రెసిడెంట్ తక్కువ. అలాంటప్పుడు నీ స్థాయి చూసుకొని మాట్లాడుకో. అసలు నీకు స్ట్రైట్ క్వశ్చన్, నువ్వు 2019లో నువ్వు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసావా వేయలేదా? ఎవరన్నా ఓటు వేయమని అడిగేవా? స్ట్రైట్గా అడుగుతున్నా. 2019లో నువ్వు అసలు ఓటు వేసావా? ఎవరన్నా ఓటు వేయమని అడిగేవా? అడగలా, నువ్వు ఓటు వేయలా. నాకు నేను స్వయంగా డివిజన్లో నేను చీరలు పంచుతా ఉంటే స్వయంగా నా దగ్గరికి వచ్చి నువ్వు అరే ఈ పార్టీ గెలిచే పార్టీ కాదు, పెట్టే పార్టీ కాదు, మన తెలుగుదేశం పార్టీకి వెళ్దామరా, నువ్వు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నావు అని చెప్పి నా స్వయంగా నువ్వు నాకు చెప్పావు. కానీ నేనేమన్నాను అన్నా, లేదు ఈ పార్టీ ఉన్న గెలిచినా ఓడిపోయినా మనం ఈ పార్టీలో ఉంటామని, నేను ఈ పార్టీలో ఉంటానన్నా అని చెప్పి నీ స్వయంగా నేను చెప్పాను. అప్పుడు నువ్వు నీ పని నువ్వు చూసుకొని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. తర్వాత 2019 తర్వాత పార్టీ గెలిచిన తర్వాత వచ్చి మనం చొరబడి బాగా వాసంతో క్లోజ్గా ఉంది, సుబ్బారెడ్డి గారు క్లోజ్గా ఉండి కోట్లు సంపాదించుకున్నావు. కోట్లు సంపాదించుకున్న తర్వాత మళ్ళీ పార్టీ మీద అడిగి 2024 ఎలక్షన్లో మళ్ళీ నువ్వు పార్టీకి పని చేయకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది తిరుగుతా అదే తిరిగావు. అదేవిధంగా ఒక పార్టీకి నువ్వు ఒక ఓటు, నువ్వు వైఎస్ఆర్సీపీకి 24 ఓటు వేయలేదు, ఓటు వేయమని ఎవరు అడగలేదు. నువ్వు నీ పార్టీకి నువ్వు కాముగా తిరుగుతా, గెలిస్తే వద్దాం, గెలవకపోతే అటు వెళ్దాం అని చెప్పి నువ్వు నీ పార్టీ నువ్వు తిరుగుతా ఉన్నావు. అసలు నీకు ఇన్ఛార్జ్ పదవి వైవి సుబ్బారెడ్డి గారు నీకు ఏ విధంగా ఇచ్చారో నాకు అర్థం కాల. పార్టీకి బాగా పనిచేసేమని ఇచ్చారా, లేకపోతే పని చేయాలని చెప్పి ఇచ్చారా? నాకు తెలిసేందంటే నువ్వు బహుశా నువ్వు తిరుపతికి బాగా దొంగ బియ్యం తోలేవు, లారీకి పంపించుకున్నావు. ఆ విధంగా నువ్వు కోట్లు సంపాదించుకొని అదే కోట్లు కాకుండా ఒంగోలులో స్టోర్ బియ్యం కూడా బాగా అవినీతి చేసి బాగా కోట్లు సంపాదించుకున్నావు. ఆ కోట్లు సంపాదించుకున్న డబ్బులు నీ చేత ఎట్టా ఖర్చు పెట్టాలని చెప్పి ఆలోచించుకొని నీకు కేవలం నీకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు. అంతకు తప్పితే నీ మీద ఇన్ఛార్జ్ వల్ల నీ వల్ల పార్టీ నష్టం పోయిందని చెప్పి పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. అసలు నీ వల్ల పార్టీకి వచ్చేవాళ్ళు కూడా రాకుండా దూరంగా వెళ్ళిపోతున్నారు. నీ వల్ల పార్టీకి నష్టం తప్పితే లాభం అని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ నాయకులే అనుకుంటున్నారు. మేం కాదు, మీ వైఎస్ఆర్సీపీ నాయకులే కార్యకర్తలు అనుకుంటున్నారు. ఈ వైఎస్ఆర్సీపీలో నీది ఒక బ్రహ్మానందం క్యారెక్టర్, అంటే జస్ట్ క్యారెక్టర్. ఏది జస్ట్ కెమెరా యాక్టర్ గా వచ్చిపోయేదానికే నీ క్యారెక్టర్. లాస్ట్కి వచ్చేలేకి సినిమా లాస్ట్కి వచ్చేలేకి హీరో వస్తాడు, హీరోకి టికెట్ ఇస్తారు, హీరోకే గెలిచిన ఓట్లు వాళ్ళకే ఇస్తారు. నీది ఓకనే నేను నీ చాలా డబ్బులు ఖర్చు పెట్టిస్తానికి తప్పితే నీకు టికెట్ ఇచ్చేయలేదు. మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో మా నాయకుడు జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని పార్టీ ఎస్టీసీ ఒంగోలు ఇన్ఛార్జ్ పేరం ప్రసన్న అన్నారు. ఆమె నివాసంలో మాట్లాడారు. నా పేరు ప్రసన్న పేరమండి. నేను ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ ఇన్ఛార్జిని. మన ముఖ్య నాయకులు కొంతమంది నిన్న ఆవిర్భావ దినోత్సవం చేసుకొని మా ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సబబో పెద్దలకి మీకే తెలియాలండి. ఇప్పుడు మేము అడుగుతున్నాం మిమ్మల్ని, గత ప్రభుత్వంలో మీకు జరిగిన లోటుపాట్లకి మీ పరిస్థితులు మీకు అనుకూలంగా లేనప్పటికీ మీరు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీలోకి మీరు వెళ్ళడంలో తప్పు లేదు. కానీ పెద్ద పెద్ద సభల్లో పెద్ద పెద్ద మీటింగుల్లో మా నాయకుల్ని విమర్శించి మీరు వ్యక్తిగతంగా మీరు మాట్లాడినంత మాత్రాన మా నాయకుడికి విలువేం తగ్గిపోదు. అలాగే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ రోజున మీరు మాట్లాడుతున్న మాటలు, వాసన్న గారు మీకు నమస్కారాలు. మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే మీరు ఆ రోజు ఉన్న కారణాల వల్ల మీ వ్యక్తిగత సమస్యల వల్ల మీరు పక్కకి వెళ్ళున్నారు. కానీ ఈ రోజు మీరు ఆ పార్టీ గురించి మీకు అన్నం పెట్టినటువంటి తల్లి లాంటి పార్టీని మీరు విమర్శించి మాట్లాడటం ఏమైనా కరెక్ట్ గా ఉందా? ఈ రోజు ప్రభుత్వం మీది అవ్వచ్చు, కానీ ఈ రోజు మీరు మాట్లాడే మాటలు రేపటి రోజున మీరు వెనక్కి తీసుకోగలుగుతారా? లేదు కదా. ఎందుకంటే గతంలో మీరు ఎన్నో సార్లు అవతల పార్టీలు ఈ రోజు మీరున్నటువంటి పార్టీని మీరు విమర్శించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు మనకి ఏది అవసరమో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడంలో మనకు తప్పు లేదండి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఏకంగా పార్టీలు మార్చడం ఈ రోజు కొత్తగా వచ్చిన పద్ధతి ఏం కాదు. గత ప్రభుత్వం గాని అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు గాని ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. నాయకులు ఎవరు శాశ్వతం కాదండి. కార్యకర్తలు ఒకటే పార్టీకి శాశ్వతం. ప్రజలు కూడా చూస్తూ ఉంటారండి. సభల్లో మీరు మాట్లాడే మాటలు ఎంత అసహ్యకరంగా ఉన్నాయో, ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో తెలుస్తున్నాయి.
ప్రజలు కూడా చూస్తున్నారు. కళ్ళు ఎవరికి మూసుకొని లేవండి. ఎందుకంటే ఈ రోజు మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట కూడా రేపటి రోజున మీకు తిరిగి వస్తుంది. దాన్ని మీరు గుర్తు చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం. అలాగే మీరు ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మా వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్కళ్ళం కూడా మేము మాట్లాడుతున్నామండి. జగన్ అన్నని ఎవరూ ఉండి గెలిపించాల్సిన అవసరం లేదండి. ఆయన పేరు చెప్పుకొని గెలిచిన నాయకులే ఈ రోజున పక్కదారిలోకి వెళ్తున్నారు. నాగార్జున డిగ్రీ కాలేజ్ 25వ వార్షికోత్సవ వేడుకలు ఏవన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ సతీమణి నాగ సత్యలత హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో ఉత్తమ ప్రతిభ కల్పించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో నాగార్జున డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ వి వసంతలక్ష్మి, చైర్మన్ వి రామ్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ యోగయ్య తదితరులు బాగున్నారు. గంజాయిలో అరెస్టు సంపాదన ధ్యేయంగా ఎలా పోతున్నారు యువత, ఎలా ఉండాలి మీ భవిత? నాగార్జున కాడక మాకు చాలా అవసరం మీ యువత, అందుకు ముందుకు రావాలి ప్రతి వనిత. మిమ్మల్ని చూసి శభాషణాలు జనత, అవునా కదా సజ్జలత? ఆయన సైన్యంలోనే ఉంచుతా, వేరే ఉద్యోగాలు పోతున్నా. అటువంటి వీర వనితలు ఉన్న దేశమమ్మా. అసలు స్వాతంత్రానికి కారణం ఎవరు? భర్తను పోగొట్టుకొని కళ్ళ నీళ్లు పెట్టుకొని మూల కూర్చొని కప్పం కట్టమని ఝాన్సీ లక్ష్మీబాయి కరవాల నుంచి రాలిన ప్రతి బొట్టమ్మ మన స్వాతంత్రము. బహదూర్ షా, అందులో రంజాన్ పవిత్రమ. ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన ఒప్పుకోకపోతే 72 మంది బంధువుల తలకాయలు వచ్చి పంటల్లో పెట్టి సమాధుల దగ్గర పెడితే ఏడ్చాడు. వాళ్ళు చచ్చిపోయినందుకు కాదు, దేశం కోసం వీళ్ళు ముందు చచ్చిపోయారు. దేశం అమ్మమ్మ, ఎన్నమ్మా ఈ దేశం? ఎందుకమ్మా మీరు ద్వేషం? మీరు చెప్తున్నా కదా ఉన్న దోషం. మిమ్మల్ని మీరు చేసుకోవకండి మోసం. నాగార్జున డిగ్రీ మేడం అంటే అర్థం చూస్తారు. మేడం అంటే అర్థం కదమ్మా. ఎమ్మంటే మీకు, ఏ అంటే అమ్మలాగా, టీ అంటే దగ్గర కాబట్టి, ఏ అంటే ఎన్నో, యు అంటే యూనిటీకి, టీ అంటే దేశభక్తికి, ఈ అంటే ఎడ్యుకేషన్కి, ఎన్ అంటే న్యాయమైన. నిన్న కళ్ళు చెదిరిపోయిన 40 మంది విద్యార్థులు పంచె కట్టుకొని ముగ్గుది పెట్టుకొని ఆ స్టూడెంట్ నిన్న అరుణాచలం వెళితే నిన్న చేశారు. ఆ 5th సెమిస్టర్లో మనకి టాప్ యూనివర్సిటీ ర్యాంక్స్ వచ్చిన లాస్ట్ అకాడమిక్
ఉన్న అందరికీ కూడా థాంక్యూ. అంటే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ కరెక్ట్గా మాట్లాడారు కదా. మళ్ళీ గారు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడినా ఎవరు కూడా ఏమీ విలేజ్ స్టేజ్లో కూడా లేదు అసలు. ఆయన ఇంత ఇదిగా ఎవరు చెప్పలేదు కూడా అంటాను. చాలా బాగా చెప్పారు అన్ని విషయాల గురించి. జనార్దన్ గారు రావాల్సిన కంపల్సరీ చాలాసార్లు పాపం అదే రామప్రసాద్ గారు అడిగితే డేట్ ఇచ్చారండి, ఈరోజు సండే వస్తామని చెప్పని. కొన్ని ప్రోగ్రామ్ వల్ల బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది, అందుకని మిస్ అయ్యారంతా, ఈరోజు రాలేకపోయారు. డెఫినెట్గా మీ కాలేజ్కి ఒకసారి వస్తానని చెప్తున్నారు. నాకు బాగాలేకపోయినా లేదు తప్పకుండా వెళ్ళి ఒకసారి కనిపించరా అని చెప్తే నేను వచ్చాను, మిమ్మల్ని ఒకసారి కనిపించి విష్ చేసి వెళ్దామని చెప్పండి. మీ అందరికీ ముందుగా రాజాజీ డిగ్రీ కాలేజ్ 25th సెలబ్రేషన్స్కి యాన్యువల్ డేకి విషెస్ అందరికీ కూడాను. ఇంకొకే చెప్పారు ఎంసీఏ కాలేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ మీ అందరికీ కూడాను ఉంటాను. ఇంకొక ఇందాక చెప్తూ మీ చైర్మన్ గారు మాట్లాడుతూ మీ హిట్లర్ వసంత లక్ష్మి గారిని ఇది ఒక్కటి చెప్తున్నా, హిట్లర్ అనుకోవద్దు మీరు ఎప్పుడు కూడాను, అమ్మ అనుకోండి. అమ్మ అనుకున్నప్పుడు మన అమ్మ మనకి ఎంత బాధ్యతగా ప్రతిదీ అంటే పద్ధతులు చెప్తారో అలాగే ఫీలింగ్తో మనం ఒక అమ్మ కింద భావించినప్పుడు హిట్లర్ అనేది మన మైండ్లోకి రాదు, అంతే కదా. ఇంట్లో అమ్మని అలాగే చెప్పొద్దు మనకి ప్రతి ఒక్కరికి. అందరూ చాలా బాగా అందంగా రెడీ అయి ఉన్నారంతాను, ఈ ప్రోగ్రామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి ఉన్నారంతా. ఒకటి చెప్పమన్నారు జనార్దన్ అందరికి కూడాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనకు ఒంగోలు చంద్రబాబు గారితో లోకేష్ గారితో మాట్లాడి జనార్దన్ గారు చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనకు ఒంగోలు స్టార్ట్ చేయబోతున్నారు తొందరలోను. దానివల్ల మీ అందరికీ చాలామందికి కూడా ఉద్యోగ అవకాశాలు ట్రైనింగ్ కళ్ళు ఉన్నాయి. ఇంకోటి లాస్ట్ టైం మీట్ అయినప్పుడు కూడా అందరూ చాలామంది అడిగారు డిజిటల్ లైబ్రరీ ఒకటి కావాలని చెప్పని. త్వరలో డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తారు అందరు ఒంగోలులో కూడా. మీరంతా ఒక మంచి కాలేజీలో మంచి అంటే వ్యవస్థలో ఉన్నారు అంటారు. చెప్పారు నాకు మేము కూడా చాలా చోట్ల పాయింట్ విన్నాం నాగార్జున డిగ్రీ కాలేజ్ గురించి, క్రమశిక్షణ కానీ దాంట్లో తీసుకున్న జాగ్రత్తలు కానీ పిల్లలపై ఉన్న బాధ్యతలు కానీ అంతా చాలామంది చెప్తున్నారు. చాలా శ్రద్ధగా చదువుకోండి. మెయిన్ అంటే స్టూడెంట్ లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి కాదనట్లా, కానీ లిమిట్స్ పెట్టుకోండి. అందరూ కూడా మనం ఏ చేస్తే కరెక్ట్, ఈ పని చేస్తుంటే మన తల్లిదండ్రులకు చెడ్డ పేరు రాకూడదు, కాలేజీకి చెడ్డ పేరు రాకూడదు, మనం చెబుతూ చెప్పిన గురువులకు చెడ్డ పేరు రాకూడదు. ఒకటి మనం మైండ్లో పెట్టుకుంటే మన లిమిట్స్లో మనం ఉంటాం. అది ఆలోచించిన ప్రతి ఒక్కరూ మీ భవిష్యత్తులో ముందుకెళ్ళాలని చెప్పని అందరికీ మంచి ఉద్యోగాలు వచ్చి స్థిరపడాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఇంకొకటి ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు జనార్దన్ గారికి ఏ విషయమైనా సరే ఏదైనా సరే ఇట్లా ప్రోగ్రామ్స్కి బస్సులు కానివ్వండి ఏదైనా సరే ప్రతిపక్షంలో అంటే గవర్నమెంట్ లేనప్పుడు కూడా చాలా సపోర్ట్గా నిలబడ్డారు కాలేజ్ తరఫున మీరందరూ కూడా. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ యొక్క 25వ యానివర్సరీ డే సెలబ్రేషన్స్ అనేవి జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన దామచల జనార్దన్ గారి సతీమణి గారైనటువంటి సత్యలత గారు ఇచ్చేశారు. సో 25 సంవత్సరాల నుంచి మా ఈ నాగార్జున డిగ్రీ కాలేజీ పేరుతో ఈ విద్యా సంస్థను మేము నడుపుతూ ఉన్నాం. ఎంతోమంది వేలాది మంది విద్యార్థులకి ఈ కళాశాల ద్వారా డిగ్రీని అందించడం జరిగింది. అలాగే ఈ డిగ్రీతో పాటే విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు కూడా సంపాదించుకోవాలి అని వాళ్ళకి అటువంటి ప్రోగ్రామ్స్ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ కావాల్సిన ప్రోగ్రామ్స్ను కూడా మనం అందించడం జరిగింది. వాటన్నింటిని పురస్కరించుకొని ఈరోజు మన కళాశాల యొక్క 25వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం.